నీదు భాషలో పయనింప దారిని నాకు చూపించు జీవమొసగు వాక్కుచే Será, ela é slowly chal. Slowly. యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే సాతాను గర్జించు సింహము వెలువెత్తిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వెలువెత్తిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అన్న యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అన్న యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము बोले
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించెదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, సేవించెదను. నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన మీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, స్వస్థపరచవే వందనమయ్యా, నిన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన.
అధికముగా ఆరాధించును ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించును ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నోరు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నోరు చాలయ్యా చెప్తున్న Ana
చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా लाइव चाट कर हिंदी
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతి పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. The book of Exodus 14:14. కూర్చోండి, relax. In the presence of the Lord, relax for some time. God is blessing and performing miracles today. ప్రభు అద్భుత కార్యం చేస్తూ ఉన్నారు. నిర్గమకాండము 14:14లో సపరేటండి. Exodus 14:14. నిర్గమకాండము 14:14. దేవుడు మీ పక్షంగా పోరాడతాడు, మీరు సమాధానముగా నెమ్మదముగా అతని దగ్గర కూర్చోండి అని వాక్యం అంటూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14:14. John's Gospel of St. John 14:14. John's Gospel 14:14. Hallelujah, hallelujah. Whatever you ask in my name, I will do it. That is the promise. That is blanket check signed by Jesus Christ. You can write whatever you are in need of. ఇంటికి వెళ్ళక ఒక పని చేయండి. When you go home, do this thing. Take a paper and write on the Exodus 14:14, John's Gospel 14:14. Whatever you ask in my name, I will do it. ఇంటికి వెళ్ళాక ఒక పేపర్ తీసుకొని నిర్గమకాండ 14:14, యోహాను సువార్త 14:14 రాసి కింద రాయండి. నా నామమున మీరు నన్ను ఏం అడిగినా నేను చేస్తాను. తర్వాత 1, 2, 3, 4 అలా వేసేసుకొని మీ జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉంది, ఎలాంటి కష్టం ఉంది, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేసింగ్ ఇన్. ఫస్ట్, నెంబర్ 1, పీస్ ఇన్ ద ఫ్యామిలీ. నెంబర్ 2, healing in the family. Number 3, like that whatever you have in your family, write it down. Then take a slip of paper, put it under the feet of Blessed Mother Mary in your family, and the statue of the family. Then pray and thank Mama Mary. Thank you, Mommy Mary. You have answered my prayers by pleading our Lord Jesus Christ. చేస్తారు మరి ఇంటికి వెళ్ళాక అందరూ చేయండి, అద్భుతం జరుగుతుంది. ఈ రోజు మనమంతా ఉదయం చెప్పాను కదా, మనం మందస్సమను దివ్య మాన్స్ట్రన్స్ని తీసుకువెళ్ళినప్పుడు అద్భుతాలు జరుగుతాయని. Someone is praying for the peace in the family. God is blessing you with the peace in your house. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఎవరో ఒకరు తమ కుమారుడు జీవితము బాగుపడాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది కూడా ప్రభు జవాబిస్తూ ఉన్నారు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఎవరో ఒకరు తమ భర్త మారు మనసు పొంది కుటుంబంలో ఒక అద్భుతమైన జీవితం జీవించాలని ఆశపడుతూ ప్రార్థిస్తున్నారు. ప్రభు ఆ మనవి కూడా వింటూ అందిస్తూ ఉన్నారు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Whenever we believe in the promise of God, later I will share with you the promises I experienced and other people experienced. Slowly later I will tell you. Whenever we believe the promise of the Bible, surely God will give the answer. Why? In the book of Amos 3:3, book of Amos 3:3, book of Amos 3:3, Amos గ్రంథం 3:3 పక్కన చూసి blessing తీసుకున్నాం. Someone is praying for the good job. God is blessing you with wonderful job. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. చూడండి, దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు. ప్రవచనం నమ్మితే మీకు జరుగుతుంది కదా, నమ్మకపోతే జరగదు. ఒకసారి ఇలాగే పెద్ద ప్రార్థన సమావేశంలో భార్య బోధకుడు గురువు బోధ చేస్తూ మధ్యలో చెప్పారు, ఇక్కడ చాలా మంది కపుల్స్ ఉన్నారు,
పెళ్ళై 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు అయినా బిడ్డలు లేరు. కానీ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీ గర్భంలో వచ్చే సంవత్సరం ఈ రోజుకి సరిపోతుంది. సో గురువు గారు ఇక్కడ ఉన్న పెళ్ళైన జంటలు ఎంతమంది నిలబడి ఉన్నారు? సుమారుగా ఒక 17 మంది జనం, ఒక 20-30 మంది నిలబడ్డారు. నిలబడిన తర్వాత మీరు నిజంగా నమ్మితే మీకు జరుగుద్ది, లేదు నమ్మకం లేదు, ఎప్పుడు జరుగుతామని చెప్తా ఉంటారు అనుకుంటే కూర్చోండి అన్నారు. అందరూ కూర్చున్నారు, ఒక్క కపుల్ తప్ప. ఆ కపుల్ నిలబడ్డారు, విశ్వసించారు, ప్రేయర్ అయిపోయి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి ఆ అమ్మాయికి ఎప్పుడైతే కడుపు నొప్పి వచ్చింది, భరించలేకపోతా ఉంది. డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే ఆ డాక్టర్ పరీక్ష చేసి అన్నారు, అయ్యా మీ భార్య గర్భసంచి తీసేయాలి, లేకపోతే ప్రమాదం అన్నాడు. అయ్యో ఎంత డాక్టర్ అంటే తీసేయాలి, ప్రమాదం, మరి మీ భార్య కావాలంటే గర్భసంచి తీసేయాలన్నారు. సరే తీసుకెళ్ళి అన్నారు, గర్భసంచి తీసేశారు. తీసాక కొద్ది రోజులకి స్వస్థత ఇంటికి వచ్చేసింది. ఆడవాళ్ళు గర్భసంచి లేకపోతే బిడ్డలు పుడతారా? పుట్టారు పుట్టారు పుట్టారు. సో ఈ ఇంటికి వచ్చిన తర్వాత స్వస్థ అయ్యాక తన ప్రార్థన గదిలోకి వెళ్ళి చెప్తా ఉంది, అయ్యా యేసయ్యా, ఆ రోజు స్వామితో ప్రవచింప చేశాను కదా, నీవు శక్తివంతుడివి, అబ్రహాముకు 100 ఏళ్ళలో బిడ్డనిచ్చావు, ఎవరికి కూడా గొడ్రాళ్ళకి బిడ్డనిచ్చావు, నీవంతా శూన్యంలో సృష్టించేవాడివి, నా గర్భసంచి లేదు ఇప్పుడు, కానీ నీ ప్రవచనం నమ్ముతా ఉన్నా, ఆ ప్రవచనం బట్టి నా గర్భం దయచేయని ప్రార్థించింది. నేను రోజులు కన్సీవ్ అయింది, సంవత్సరానికి వెళ్ళి చూపిస్తాము, నేను వస్తాను వాగ్దానం పెట్టని చెప్పి ఆమె చూపిస్తాము. చూడండి, వాగ్దానం నమ్మాలి, ప్రవచనం మనం విశ్వసించాలి. ఆ ప్రవచనం విశ్వసించినప్పుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఒకసారి ఇద్దరు కలిసి వెళ్ళాలంటే ఒప్పందం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీరు ఇద్దరం అనుకుందాం, మన ఇద్దరం కలిసి ముంబై వెళ్దాం అనుకుంటాం, ఇద్దరం వెళ్తాం. అక్కడ నీవు నేను కలిసి, నీవంటావు నేను హైదరాబాద్ పోతా, నేనేమో మెదక్ పోతా అంటే ఇద్దరం కలిసి ఒక గమనించడం చేద్దామా? చేరలేము కదా. అలాగే నేను దేవుని వాక్కు ఈ ఇద్దరం కలిస్తే అద్భుతం జరుగుద్ది. ఎలా సమయం జరుగుద్ది? దేవుడి వాక్య మాటే కదా అనొచ్చు. దేవుడి యేసుక్రీస్తు నామములు చెప్పండి, ఏమన్నా టెల్ ద నేమ్స్ ఆఫ్ జీసస్. సర్వశక్తిమంతుడు, మెస్సయ్య, రాజుల రాజు, జీసస్. ఓకే, అసలైన పేరు అవుతుంది యేసయ్యకి. దర్శన గ్రంథం 19:13, the book of Revelation 19:13, the name of Jesus. Somebody is praying for his mother. తల్లి కొరకు ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రభు ఆ ప్రార్థన ఆలకించాడు, అద్భుతం జరగబోతుంది. Praise the Lord. Praise the Lord. Someone is praying for the child to pass in the exams. The child already passed in the exam. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Chalo. He is clothed in a robe dipped in blood, and his name is called the Word of God. Hello, chalo. రక్తంలో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి ఉండెను. దేవుని వాక్కు అనే నామమున ఆయన పిలువబడెను. ఏంటి యేసుప్రభు పేరు? దేవుని వాక్కు. The word of God. The name of Jesus is the word of God. When I agree with the word of God, with a promise, I am agreeing with Jesus. When both of us agree, the result will be there. The reward will be there. If I agree, నేను యేసు ప్రభుతో ఒప్పందం చేస్తే అద్భుతం జరుగుతుంది. తప్పనిసరి కదా, ఆ యేసుతో అద్భుతం జరుగుతుంది. అందుకే మనము ప్రవచనాలు విశ్వసించాలి, ప్రవచనాలని మనం నమ్మాలి. దేవుడు మనల్ని అద్భుతంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక్కసారి ప్రేమించేదను అధికముగా అధికముగా
down, receive the blessing. After the blessing, Father will come and stand in front of the altar. You come and touch the monstrance and receive the miracle. When you come and touch, ask for anything. Your John 14:14 tell, I am placing the promise of John 14:14. Please give me this miracle. Whether you ask it, surely you receive it. May the Almighty God bless each one of us. In the name of the Father, and of the Son, and of the Holy Spirit.
ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎంతో మంచివాడు కదా. మనం పోయి వచ్చి లాస్ట్ వచ్చేసరికి వర్షం అలా స్టార్ట్ అయింది. So I sincerely thank all our parishioners, our council members working very hard to arrange this procession. They are always with us every time whenever we are in need of them. So let us give them a big round of applause for all our council members. And our choir members also, which includes their singing very well. Yes, they read us very wonderful. So just 1 minute, power will talk to the students. So I strongly feel that God's presence is being felt here. Amen. Praise the Lord. So here I'm here to make a request for all of you. మీరు మన హైదరాబాద్లో ఉంటున్నాం. ఇది ఒక ప్రపంచం. అదేవిధంగా చాలా చోట్ల అనేక మంది ప్రజలు ఉంటున్నారు. మేబీ ట్రైబల్స్, if you see they are living in forest area. So I worked there the last 7 years, and last 2 years we have been working here in Chitra, in Secunderabad. We were working among the migrants, especially those who are coming from northern states and working here, and they are part of the different situations. They are not being paid properly, wages, and they are beaten. So we were there and doing that work. Now both of us got transferred. Father Vijay is going to Pulvendra, and we have got degree college and polytechnic college. We will be working there. And I am going back to the same place, the Pura Forest, Bhadrachalam. Bhadrachalam, beyond Bhadrachalam, it's a border of Andhra, Telangana, Odisha, and Chhattisgarh. There are more than 35,000 migrant families population, and most of them 40 years back they got migrated from Chhattisgarh to Andhra Pradesh and they are settled down. Till today they don't have electricity in the villages, they don't have water supply, they don't have schools, and they don't have transport facilities till today. And we Jesuits have been working there for the last 30 years, and we have educated so many. Still we have 300 children in our campus. We are giving them free education, and 60 villages we are working for their health of the tribals. Now here I am here to make a request. So for any Easter or Christmas, or maybe a church or individual, you may be trying to do some help to any people. So if there is a chance, and we have so many 300 children, they're all semi-orphans, orphans, and very poor tribal children. We bring them by force from the villages and keep them with us and provide them free education and even clothes, articles, everything. We are taking care of them. So at this juncture, it's now we have been doing, but it is not sufficient that we are able to. And God's blessings are there, and people like you, they have been coming forward to help us. And here I am just making a request, if there is a possibility for any individual or anything or anything as a parish, please remember us, and if you can help us, we will be grateful to you. Thank you. I am not here to make requests. I would like to thank each one of you for throughout the year. I used to come here every now and then. Father Chevalier was not here. I was very much pleased to be here. I never used to go to other churches. Only this church I used to come because of the Chevalier's absence I was fulfilling. But always I like the atmosphere here, all of you, the way you greet us, the way you pray, the way you do your daily activities in the church, really did enlighten me and inspire me. Thank you so much for being part of our life. And now the great Father preaches, I really miss, because if I were to be here, I would have listened to him and learned a lot from him. You are in good hands. So we pray for you, Father. You pray for us, because as I am going to be the hostel warden and teaching 500 children, it is a tough task.
Every day you encounter different struggles. So pray that everything we go with our perpetual mother by our side, always we do God's will. Thank you so much for being part of me. Thank you. So, Steady Father, as he was urged to come here to help us, so I told him, I have come, you are giving us. What is this I'm telling you? So anyway, God blesses us, and somehow priests we can invite them. So let us stand now. Let us pray for our parish intention, for our family's intention, for personal intention, and for these fathers' special intentions. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit, as it was in the beginning, is now, and ever shall be, world without end. Mother of perpetual help, Mother of perpetual help, Mother of perpetual help. The Lord be with you. May Almighty God bless you, the Father, the Son, and the Holy Spirit. Amen. Go in peace of Christ. Thanks be to God. God bless you. Thank you.